కుటుంబ ప్రార్థన శాపాలను, సమస్యలను, శాపపు కాడిని విరగ్గొడుతుంది. ఎలా? ఎందుకు? అద్భుతం, విలువైన మాట. ఫస్ట్ పాయింట్ మనం విన్నాం కదా, కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుందని. అవును, దేవుని సన్నిధి ఏం చేస్తుంది? లేఖనాల్లో రాయబడిన మాట, యెహోవా సన్నిధిని పర్వతములు మైనములాగా కరిగిపోతున్నాయి. ఒకవేళ నీ సమస్య పర్వతం అంత పెద్దదైనా, రాయి అంత జటిలమైన, పర్వతం లాంటి పెద్ద సమస్యను మైనంలాగా కరిగింపు చేసే శక్తి కుటుంబ ప్రార్థనలో దాగి ఉంది. పర్వతం లాంటి సమస్య మైనంలాగా కరిగింపు చేసే శక్తి కుటుంబ ప్రార్థనలో ఉంది. అది తరతరాల శాపమైన ఆ శాపపు కాడిని కుటుంబ ప్రార్థన విరగ్గొడుతుంది.